మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, అధికారులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా దామర్చరు గ్రామ కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, నా ముందున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్ళు ఏ విధంగా మరి గత పాలకులు వృధా చేసిండ్రో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కనీసం మనకు ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలే. వచ్చిందా ఒక రేషన్ కార్డు 10 ఏళ్ళల్లో? 10 ఏళ్ళల్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? అంటే 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఆఖరికి ఏదున్నా మా సొంత డబ్బులతోటి మేము స్కూల్ చేయించినాం తప్ప, ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లు కానీ ఇంతకుముందు సొంత డబ్బులతో స్కూల్ కానీ ఏది చేసినా మేమే చేసినాం తప్ప 10 ఏళ్ళు మనల్ని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒకటే విషయం చెప్తా ఉన్నాను తల్లి, ఏదున్నా మనది ప్రజల ప్రభుత్వము, ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం. అంటే మన ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కనిపిస్తుందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా అంటే మనం గెలిచి సంవత్సరం కూడా అయితలేదు. సంవత్సరం కూడా కాకముందే మన రామాయణపేటకి మరి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా మరి 100 కోట్లతోటి పెద్ద స్కూల్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలుసా మీ అందరికి ఇది? అంటే ఇది సంవత్సరం కూడా కాకముందే. వీళ్ళు ఏంటంటే ఎన్నికలు రాగానే ఒక 4 ముచ్చట్లు చెప్పాలా, 4 మాటలు చెప్పాలా, 4 పనికిరాని ముచ్చట్లు చెప్పి గాయబ్ అయిపోవాలా. ఎన్నికలు వస్తుంటే మేము ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చేస్తాం, మేము దీనికి 1000 కోట్లు ఇచ్చేస్తాం అంటారు, కానీ ఒక్క పని కూడా కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏడుపాయల అమ్మవారి గురించి మాట్లాడితే గత 10 ఏళ్లలో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి దగ్గరికి రాలేదు అనే విషయం మీ అందరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నా. అదే మనం గెలిచిన సంవత్సరం లోపలనే మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని బ్రహ్మాండంగా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని, మన మెదక్ చర్చిని, మన మెదక్ నియోజకవర్గాన్ని 750 కోట్లు పెట్టి మరి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదున్నా అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపించేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రేపు మాకేం ఎన్నికలు ఉన్నాయా? రేపు అయిపోయింది కదా, మొన్ననే గెలిపించారు మీరు. ఇంకో 4 ఏళ్ల దాకా నాకు ఎన్నికలు లేవు. మీకేదో మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్తే నాకు వచ్చేది ఏం లేదు. మీరు ఆ రోజు నన్ను సాదుకుంటా అన్నారు, నన్ను ఒక బిడ్డలాగా, మీ ఇంట్లో కొడుకులాగా, ఒక మన్మడిలాగా మరి మీరు నన్ను సాదుకొని గెలిపించడం జరిగింది. కాబట్టి ఏదున్నా మీకోసం, మీ కష్టాలు, మీ సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాం తప్ప మాకు ఇంకో ఉద్దేశం లేదు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇవాళ మరి ముఖ్యంగా మీ అందరు కూడా ఇంకొకసారి మరి గణతంత్ర దిన శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి బ్రహ్మాండంగా 4 స్కీమ్లు కూడా ఇవాళ ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో మీ అన్ని కష్టాలు, అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మరి మీ అందరు కూడా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి మాటిస్తూ, మరి ఇంతకు ముందులాగా ఏదో అధికారుల ఇల్లు చుట్టో, ఎమ్మెల్యేల ఇల్లు చుట్టో, మంత్రుల ఇల్లు చుట్టో తిరిగే అవసరం లేదు. ప్రభుత్వ అధికారులే మీ గ్రామంకి వచ్చి మరి మీ కష్టాలు తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మరి మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏదున్నా మాటలలో కాదు, చేతలలో మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా, సంక్షేమం కనిపించే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి నా దామర్చరు కుటుంబ సభ్యులకు పేరు పేరున మాటిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. తప్పుడు వినిపిస్తలేదు, గట్టిగా జై కాంగ్రెస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.